పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. ఓ ప్రభు నీ దాసుని చల్లని చూపుతో చూడుము, నీ కరుణతో నన్ను కాపాడుము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మంగళవారం పునీత అంతోని వారి యొక్క ప్రార్థన ద్వారా ఇప్పుడు దాకా మెట్టుగూడలో మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాం. ఇప్పుడు మరొకసారి 3 గంటల ప్రార్థనలో దైవ సన్నిధిలో ప్రభుని ప్రార్థించుకుందాం. దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా, ప్రయత్నిస్తున్న ఉద్యోగాలలో దేవుని సహాయం, జీవితంలో ఆ కుటుంబం మంచిగా స్థిరపడినట్లుగా, చిన్నారి బిడ్డ దైవ జ్ఞానం, దైవ భయం, దైవశక్తితో నింపబడినట్లుగా, కుటుంబంలో మరణించిన వారి ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఈతర బాలశౌరెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన అనేక మేలులకు కృతజ్ఞతగా, ఆరోగ్యమాత పండుగ ద్వారా కుటుంబ సభ్యులందరినీ మంచి ఆరోగ్యం దయచేసినట్లుగా, బంగారు భవిష్యత్తు కొరకు మంచి జ్ఞానం, పనులన్నింటిలో దేవుడు తోడే ఉండినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే మేకల విజయరెడ్డి శౌరీలు కుటుంబంపై దేవుని దీవెనలు, కుటుంబంలో శాంతి సమాధానం, కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం, దేవుని దీవెనలు. ఎలీషా పావనీల బంగారు భవిష్యత్తు కొరకు చేస్తున్న ఉద్యోగాలలో ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. అలాగే రేష్మా జోస్ఫిన్ జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, ఉద్యోగంలో ప్రమోషన్ కొరకు కృతజ్ఞతగా, ఈ సంవత్సరమంతా దేవుని సంరక్షణ కొరకు ప్రత్యేక తలము నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు ఏరువా రాజారెడ్డి మరియు పౌలీనా. రేష్మా జోస్ఫిన్ జన్మదినోత్సవం హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే మనకు అనేక సంవత్సరాలుగా ఈ సెంటర్లో మరియు ఎస్విడి ఫాదర్స్ చాలామందికి చికిత్స విషయంలో, ట్రీట్మెంట్ విషయంలో, డాక్టర్స్ సంప్రదించే విషయంలో చాలా సహాయం చేసినటువంటి ఒక వ్యక్తి డాక్టర్ కవిత అనే సహోదరి. దేవుడు మంచి సమరిలాగా ఆమెను అనేక మంది గురువులు కన్యాసుల కోసం వాళ్ళు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించే వ్యక్తి. అందువలన డాక్టర్ కవిత, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. We pray for you sincerely in gratitude for what you have done to me and all the priests and all the people in the center so many ways as a physician. Thank you and God bless you. Happy birthday to you Dr. Kavita. జన్మదినోత్సవ దీవెనలు, మంచి ఆరోగ్యం, కుటుంబ శ్రేయస్సు, ప్రత్యేక తలము నెరవేరినట్లుగా కుటుంబ దైవాశ్రయం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. వీరితో పాటు వరద బాధితులందరినీ దేవుడు ఆశీర్వదించి చల్లని చూపుతో మనలను చూచే దేవుడు వారిపై కూడా ఆ చూపును ఉంచమని ప్రభుని ప్రార్థనతో ఆశతో ప్రార్థన చేస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళువెక్కి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు. దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు. దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు. దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. పరలోకమందున మా తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతరణిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మయులు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్.
విశ్వాస గ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఓ ప్రభు, నీ దాసుని దాసురాలను చల్లని చూపుతో చూడుమని 100 కీర్తన 31:16 ప్రకారం ఈరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మనకంటే ఎక్కువగా ఈరోజు అవసరంలో ఉన్నవాళ్ళు ఆంధ్ర, తెలంగాణలో వరద బాధితుల్లో బాధపడుతున్న ప్రజలు, వారందరినీ దేవుడు చల్లని చూపుతో చూచునుగాక. Psalm 131, Psalm 31 verse 16. Lord, look at your servant with great mercy. May the Lord look at everybody who is flood affected, our own brothers and sisters in Andhra, Telangana, with great mercy of God. దేవుడు తన దృష్టికి ఏదియు గొప్ప కాదు. నీ వాగ్దానము పెక్కు తరముల వరకు నీ సేవకుని కుటుంబమునకు వర్ధించును అని 2 సామువేలు 7:19 ప్రభు వాక్యం సెలవిస్తుంది. 2 Samuel chapter 7 verse 19. Lord, in front of your sight nothing is great, Lord, and your promises are not only for us, for our generation. మనము 2 రోజుల ముందు ఆదివారం విన్నాం 3 ఆశీర్వాదములు. 3వ ఆశీర్వాదం ఏమిటి? తరతరముల వారికి మనల్ని దేవుడు దీవెనగా మారుస్తాడని. దాన్ని క్లెయిమ్ చేసుకోండి. పండుగ అయిపోలేదు, ప్రజలకు ఇంకా పండుగ జరగలేదు. చాలామంది ప్రజలకు, మన ప్రజలలో వాళ్ళకు కూడా పండుగ జరగాలని. మొదటి గుర్తులో ప్రియమైన సహోదరి సహోదరులారా, 2 సామువేలు 22:7 నా ఇక్కట్లలో యావేకు మొరబెట్టి తిని, ప్రభు ఎలుగెత్తి పిలిచి తిని, దేవాలయము నుండి ఆయన మొరను వినెను. I groaned and cried in my time of trouble to the Lord, and from thy temple God helped me. ఈరోజు ఈ వాగ్దానం వరద బాధితులందరి జీవితంలో నెరవేరునుగాక. ఆమేన్. 2 Samuel 22:7 పాడుదాం. దేవుడు ఇక్కట్లలో మనల్ని జ్ఞప్తికి తెచ్చుకొనుగాక. ఆమేన్. సిరాకు 3:15. ప్రభు నీ దాసుని చల్లని చూపుతో చూడుము, నీ కరుణతో నన్ను కాపాడుము. ఓ ప్రభు నీ దాసుని చల్లని చూపుతో చూడుము, నీ కరుణతో నన్ను కాపాడుము. ఓ ప్రభు ఎన్ని ఇక్కట్లు వచ్చినను కాదలను బెదరను యేసా. ఎన్ని ఇక్కట్లు వచ్చినను కాదలను బెదరను యేసా. ఎవరు
పలికినను నీ సోలిపోను నా యేసా. ఎవరు ఏమి పలికినను నీ సోలిపోను నా యేసా. శరణం 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 దేవా శరణం 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 దేవా శరణం 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 క్రీస్తా శరణం 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 క్రీస్తా శరణం. ఓ ప్రభు నిత్యపిత నీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థం సకల మానవుల పాపముల పరిహారార్థం మీకు సమర్పించుకొనుచున్నాం. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత నీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కీర్తనగారుడు చెప్పినట్టు మనలను మరి ముఖ్యంగా మన రాష్ట్ర ప్రజలు ఇబ్బందులలో ఇక్కట్లలో నీటిలో మరి ఇబ్బందులలో ఉన్నటువంటి వరద బాధితులందరినీ మరొకసారి ప్రభువునికి అర్పిస్తూ త్వరలోనే ఈ పరిస్థితి నుండి దేవుడు కాపాడాలని దేవుని ప్రార్థించే ఒక కీర్తన 31:5. ఇట్స్ అ స్పెషల్ ప్రేయర్ డెడికేటింగ్ టు ఆల్ దోస్ హు ఆర్ సఫరింగ్ బికాస్ ఆఫ్ ద ఫ్లడ్, those who lost everything in their life. Psalm 31:5. నన్ను నేను నీ చేతులలోనికి అర్పించుకొనుచున్నాను. ప్రభు, నీవు నన్ను కాపాడితివి. నీవు నమ్మదగిన దేవుడు. లార్డ్, I offer myself into your hands. You have protected me. You are a trustworthy God. దేవా, ఈ వాక్యానుసారం మా ప్రజలను మమ్మల్ని కాపాడుమని ప్రార్థనతో పాడే పాట పాడుదాం. ఓ ప్రభువు, నీ బిడ్డలందరినీ చల్లని చూపుతో చూడుమని. నన్ను నీ హస్తాలలోకి అర్పించుచున్నాను. నన్ను నీ హస్తాలలోకి అర్పించుచున్నాను. అన్ని వేళలా రక్షింతువు
నీవు నమ్మదగిన దేవుడవు. అన్ని వేళల రక్షింతు నీవు నమ్మదగిన దేవుడవు. శరణం 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 దేవా శరణం 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 దేవా శరణం 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 క్రీస్తా శరణం 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 క్రీస్తా శరణం. ఓ ప్రభు ప్రొటెక్షన్ కోసం సంరక్షణ కోసం ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మనం ఎంత ఎదుగుతున్నామో అంతగా దేవుడే ఈ కార్యం చేశాడు అని మనము ప్రతిసారి ఇంగ్లీష్లో అక్నాలెడ్జ్ చేయడం దేవునికి మహిమ. వెన్ ఎవర్ వీ గ్రో టు సర్టన్ లెవెల్, ఇట్స్ గుడ్ టు రికగ్నైజ్ వాట్ గాడ్ హెస్ డన్ టు అస్. అట్ దాట్ మూమెంట్ వీ రియలైజ్ వీఆర్ నాట్ వర్తీ ఆఫ్ ఇట్. ఆ టైంలో మనకు అనిపిస్తుంది, నేను ఏ పాటి వాడను, దేవుడు నా మీద నా కుటుంబం మీద ఇంత కరుణ చూపిస్తున్నాడని. 2 రాజుల దినచర్యల గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనంలో ప్రభువు, నీవు నాకు ఇట్టి ఉపకారములు చేయుటకు నేను ఏ పాటి వాడను, నా కుటుంబం ఏ పాటిది అని చెప్తున్నాడు. లార్డ్, ఇన్ ఆర్డర్ టు షో మీ సచ్ ఎ గ్రేట్ ఫేవర్ అండ్ మర్సీ, హూ ఆమ్ ఐ అండ్ వాట్ సార్ట్ ఆఫ్ అ ఫ్యామిలీ ఐ బిలాంగ్ టు. అంతా దేవుని యొక్క కృప, దేవుడు నడిపించే విధానం. దానికి రుణమును తీర్చడానికే మహమ్మారులు బ్రతికించాడు, వరదల్లో బ్రతికిస్తూ ఉన్నాడు, కాపాడుతున్నాడు. పాడుదాం ప్రియమైన సహోదరి సహోదరులారా. ప్రభు నీ దాసుని చల్లని చూపుతో చూడుము, నీ కరుణతో నన్ను కాపాడుము. ఓ ప్రభు నీ దాసుని చల్లని
చూపుతూ చూడుము, నీ కరుణతో నన్ను కాపాడుము. ఏ పాటి వాడను యేసయ్యా, నన్ను నీ సేవకై ఎన్నుకున్నావే. ఏ పాటి వాడను యేసయ్యా, నన్ను నీ సేవకై ఎన్నుకున్నావే. ఏమిచ్చి నీ రుణము తీర్చెదనయ్యా, నా జీవితమే నీకు అంకితమయ్యా. ఏమిచ్చి నీ రుణము తీర్చెదనయ్యా, నా జీవితమే నీకు అంకితమయ్యా. శరణం 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 దేవా శరణం. శరణం 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 దేవా శరణం. శరణం 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 దేవా శరణం. శరణం 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 క్రీస్తా శరణం. ఓ ప్రభు, ఇంకా ఎన్ని రోజులు బ్రతికి ఉంటామో ఆ రుణమును తీర్చడానికి సహకరించాలని ప్రభుని ప్రార్థిస్తాను. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నిన్నటి రోజు మీ అందరినీ మనవి చేసినట్లు దయచేసి వర్షం తర్వాత వరదలు ఆగిపోయే వరకు ప్రజలు మళ్ళీ ఒకసారి సమాధానంతో శాంతితో ఆనందంతో జీవించే వరకు ప్రతిరోజు దయచేసి గ్రూప్స్గా ఒక చైన్ లాగా గొలుసులాగా అందరూ ప్రార్థన చేయాలని మనవి చేసుకోండి. పరిస్థితులు మారి ప్రజలందరూ సంరక్షణలోనికి రావాలని ప్రభు యొక్క వాంఛను ప్రభు మా ద్వారా మీకు వినిపిస్తూ ఉన్నాడు. ప్లీజ్ ఆస్క్ ద పీపుల్ టు ప్రే ఇన్ a fervent manner because God can only change this situation and bring it to protection. వాళ్ళ కోసం రోజు అర్పిస్తాం ఇది ఆగిపోయే వరకు. ప్లీజ్ ప్రే, కంటిన్యూ టు ప్రే till they get into conducive atmosphere for them to have a life pleasing to the Lord.
అందరు కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా మా అందరి సంపూర్ణ జీవితమును మా అందరి సంపూర్ణ జీవితమును ఆంధ్ర తెలంగాణ ప్రజలను ఆంధ్ర తెలంగాణ ప్రజలను వరద బాధితులందరినీ నీకు సమర్పిస్తున్నా నీకు సమర్పిస్తూ ఉన్నాను. మా గతము మా ప్రస్తుతము మా గతము మా ప్రస్తుతము మరియు మా భవిష్యత్తును మరియు మా భవిష్యత్తును మా ప్రియమైన ప్రజల భవిష్యత్తును మా ప్రియమైన ప్రజల భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాం. నీ హస్తములందు ఉంచుచున్నాము. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. నీ దివ్య కారుణ్య ప్రతిరూపము నీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును వరదల్లో చిక్కుకున్న ప్రజలను సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా రేపటి దినం నుండి జరుగుతున్న ఇంగ్లీష్ వడకాన్ని ప్రభువును జ్ఞాపకం చేసుకొని ఫ్రమ్ టుమారో as we begin the English retreat from the tomorrow evening up to Saturday afternoon, kindly continue to pray. రండి, వడకంలో పాల్గొనండి. అలాగే 23 సాయంత్రం నుంచి 27 సాయంత్రం వరకు జరుగుతున్నటువంటి తెలుగు వడకములకు రండి. దేవుని యొక్క దీవెనలు పొందాలని మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. సేమ్ వే October 1st evening to 4th evening we are having couples and children's retreat, a special retreat for saving your families and the children's future. Please come. మీ కుటుంబాలను కాపాడుకోవటానికి ఒక అవకాశం, కుటుంబాలు ఎదగటానికి, పిల్లలు భద్రంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. పిల్లలంటే 5వ తరగతి వరకు 10వ తరగతి వరకు ఉన్నటువంటి బిడ్డలు. ఒకవేళ తల్లిదండ్రులతో మీరు ఒకవేళ కపుల్స్గా మీరు వస్తే మీ పిల్లలు చిన్నపిల్లలు ఉంటే కూడా అడ్మిట్ చేసుకుంటారు. రండి, దేవుని దీవెనలు పొందండి. ప్రత్యేక ప్రార్థన చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. సర్వశక్తిమంతుడన్న నా దేవుడు నా ఎడల గొప్ప కర్మలు చేశాను, దేవుడు నన్ను కటాక్షించను నా దీనావస్థలని మరియ తల్లి పాట పాడింది. దానిని గడిచిన ఆదివారం చదివి వినిపించాను. ఆ టైం వరకు టైం లేదు కావున అవన్నీ చెప్పలేదు. లూకా 1:48-49 వచనం. Luke 1:48-49. God looked down to my lowly esteem and then he lifted me up. And he says, God looked at me with great compassion. God has done great things for me. దేవా, ఈ ప్రార్థన ఆంధ్ర తెలంగాణ ప్రజలందరిలో బాధల నుండి గొప్ప కార్యములుగా ఒకరోజు మారిపోనుగా. ప్రార్థనతో పాడుదాం. వారు సురక్షిత, మీకు సంరక్షణ, ఆశీర్వాదం. సర్వశక్తిమంతుడా నా ఎడల గొప్ప కార్యములు చేసితివే. సర్వశక్తిమంతుడా నా ఎడల గొప్ప కార్యములు చేసితివే. దీనావస్థలో ఉన్న నన్ను కటాక్షించి కరుణతో హెచ్చించితివే. దీనావస్థలో ఉన్న నన్ను కటాక్షించి కరుణతో హెచ్చించితివే. శరణం 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 దేవా శరణం
శరణం శరణం దేవా శరణం 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 దేవా శరణం. ఓ ప్రభు. దేవా, ప్రత్యేక వేదనతో ఉన్న ప్రజలందరికీ త్వరలోనే గొప్ప కార్యములు జరిగేటట్టు దీవించమని గుర్తును అర్పించి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆరతి నోయల్ డేవిడ్ దివ్య, మీ అందరినీ దేవుడు పేరు పెట్టి పిలిచి ఈరోజు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మీరు ఏదో ఒక అద్భుతం కోసం వేచి ఉన్నారు, దాన్ని చేసి దేవుని మహిమపరిచే విధంగా చేస్తారు. ముక్కు నుండి అప్పుడప్పుడు రక్తం కారినట్టు అలాంటి ఒక చిన్న బాధతో బాధపడుతున్న ఒక వ్యక్తిని దేవుడు తాకుతూ ఉన్నాడు. ఏదో పెద్దగా పగిలిపోయినట్టు ఆల్రెడీ మనం ఇబ్బందుల్లో ఉన్నాం, కానీ అలాంటిది జరగకుండా దేవుడు ఆపటానికి ప్రభు ప్రార్థన చేయమంటున్నారు. అది ఏంటో నాకు తెలియదు, కానీ సంథింగ్ ఈస్ బ్రేకింగ్ లైక్ దాట్. గాడ్ ఈజ్ ఆస్కింగ్ us టు ప్రొటెక్ట్ అండ్ ప్రే బిఫోర్ దాట్ హ్యాపన్స్. అందరు కలిసి భక్తితో ప్రార్థన చేసుకుందాం. కంటి నిండా కన్నీళ్లు పెట్టిన వాళ్ళందరికీ ఈ పాట దేవుని యొక్క స్వస్థతగా, విడుదలగా, ఆనందంగా, స్వస్థతగా, ఆరాధనలో ప్రభు మిమ్మల్ని తాకునుగాక. ఈరోజు మనం అక్కడ మెట్టుగూడలో విన్నటువంటి వాక్యంలో దేవుని నుండి శక్తి ప్రవహించిందంట. అలాంటి శక్తి ఈ పాట ద్వారా, మాట ద్వారా, కరుణ జపమాల ద్వారా ఆంధ్ర తెలంగాణ ప్రజలలో ప్రవహించి ఈ శక్తి దుష్ట శక్తిని ఆపి వరదల బాధల్లో ఉన్న ప్రజలందరినీ విడిపించునుగాక. స్పెషలీ లెట్ us pray ఫర్ ఆల్ దీస్ పీపుల్ అండ్ అవర్ సెల్స్. మీకు ఎక్కడ రోగం ఉందో అక్కడ చేయి ఉంచి ప్రార్థనతో ప్రార్థించి మనం ముగించబోతున్నాం. ఈరోజు ఈ స్థితిలో నేను ఉండట నీ చూపిన కృపయేగా. ఎంతో మంచి త్యాగము, ఎంతోమంది చేసిన త్యాగం విజ్ఞాపనకు ఫలితమేగా అని నేను ఖచ్చితంగా నా విషయంలో పాడగలుగుతాను. అనేక మంది మోకాలు అరిగిపోయే వరకు చేసిన ప్రార్థన నేను తెలుగు నేర్చుకోవాలని, అలా వాడు పడిన బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, అలాంటి వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకునే దినం. అలా మీ ఇంటిలో, మీ జీవితంలో అనేక మంది మీకు త్యాగం చేసి ఈ స్థితిలో ఉన్నారు. అమ్మ నాన్న కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, ఎవరో సాక్రిఫైస్ చేసిన వ్యక్తులే కావచ్చు. 1 కొరింథీ 10:10 ప్రకారం 1 Corinthians 15:10 there are so many peoples, they paid the price for us. That's why we are able to reach this stage today. So one side God's grace, another side so many people sacrifice. We remember and sing this hymn and pray for the final blessing. పాడుదామా? ఓ ప్రభువా, నీ దాసులు దాసురాలందరినీ
చల్లని చూపుతో చూడి దీవించుము దేవా. ఆమేన్. ఓ ప్రభు నీ దాసుని చల్లని చూపుతో చూడుము, నీ కరుణతో నన్ను కాపాడుము. ఓ ప్రభు నీ దాసుని చల్లని చూపుతో చూడుము, నీ కరుణతో నన్ను కాపాడుము. ఈరోజు ఈ స్థితిలో నేనుండటం నీవు చూపిన కృపయేగా. ఈరోజు ఈ స్థితిలో నేనుండటం నీవు చూపిన కృపయేగా. ఎంతో మంది త్యాగములు విజ్ఞాపనకు ఫలితమేగా. ఎంతో మంది త్యాగములు విజ్ఞాపనకు ఫలితమేగా. శరణం 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 దేవా శరణం. శరణం 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 దేవా శరణం. శరణం 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 క్రీస్తా శరణం. శరణం 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 క్రీస్తా శరణం. ఓ ప్రభు చక్కటి పాటను 2 చరణాలు రాసినటువంటి క్రీస్తు గారిని పరిచర్యను ప్రభు దీవించమని చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదంతో ముగిస్తాను. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇలాంటి మంచి పాటలు రాసిన బిడ్డలందరినీ మీదను దయగానుంటండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కన్నా బాధలలో ఉన్న ప్రజల మీదను దయగానుంటండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వరదల వలన చాలా ఇబ్బందులలో ఉన్న ప్రజల మీదను దయగానుంటండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇల్లు వాకిటిని ఆస్తి సంపదలను కోల్పోయిన వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వరదలలో ప్రియమైన వ్యక్తులను కోల్పోయిన కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వారికి సహాయం చేసే అనేక మంది మంచి బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు అంతోని వారి ప్రార్థన ద్వారా అద్భుతముల కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వెలాంకన్ని మాత పండుగ సందర్భంగా నవదిన ప్రార్థనలో పూజలు అర్పించి స్పాన్సర్ చేసి కరుణ జపమాలలో పాల్గొన్న విన్నపాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలంతా ఇక్కడ జరుగుతున్న వడకాలు బయట జరుగుతున్న ప్రోగ్రామ్స్ మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి.
పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దేవుడు ఈ ప్రార్థనల ద్వారా అందరి మీద కరుణ చూపునుగాక. ఆమేన్. ప్రత్యేకంగా బాధలలో ఉన్న మన రాష్ట్ర ప్రజలందరికీ దారి చూపునుగాక. ఆమేన్. అలాగే మనమందరం చేసే ప్రార్థనలన్నీ ఫలించునుగా. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. అర్పించిన మన ఉద్దేశములను దేవుడు జాలితో చూచి మనము సమర్పించిన వ్యాధి బాధలను తొలగించి వరద బాధితులకు త్వరలోనే పరిస్థితి మారిపోయి కోల్పోయినదని రెండింతలుగా తిరిగి వచ్చేటట్టు పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు దారి చూపి దీవించునుగాక. As we have offered our intentions, ourselves, especially those who are broken and wounded because of the flood, may the blessing of the Almighty God come upon them and not upon all of us. Keep us safe, grant us all the favor, whatever we lost to be restored back in double portion. In Jesus' name we pray. Sharanam, 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 Deva Sharanam. చల్లని చూపుతో చూచేవాడా, నీకే మా జీవితమంతా అంకితము.